నమస్తే. సామాన్యుడి చేతిలో సామాజిక అస్త్రం నెంబర్ 1 న్యూస్‌కి స్వాగతం. నేను రవీంద్ర. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుతో ఉద్యోగ సంఘ నేతలు సమావేశమై దాదాపుగా 10 నెలలు పూర్తి కావస్తుంది. అంటే 2025 అక్టోబర్ 18వ తేదీన చర్చలు జరిగాయి. ఆ రోజు జరిగినటువంటి చర్చల సారాంశం అందరికీ తెలుసు. ఉదయం గ్రూప్ ఆఫ్ మినిస్టర్స్‌తో సమావేశం జరిగిన తర్వాత అంటే పయ్యావుల కేశవ్, నాదెండ్ల మనోహర్, సత్యకుమార్ యాదవ్ ఈ ముగ్గురు మంత్రులతో చర్చలు జరిపిన తదుపరి ముఖ్యమంత్రితో చర్చలు జరిపారు. ఆ రోజు ఏదైతే ఉద్యోగ సంఘ నేతల నుంచి వచ్చినటువంటి ఆ ప్రతిపాదనలు ఉన్నాయో, డిమాండ్స్ ఉన్నాయో దానికి సంబంధించి ఒక క్లారిటీ ఇచ్చారు ఆన్ పేపర్. దానికి సంబంధించి ప్రభుత్వం కూడా మినిట్స్ని రిలీజ్ చేసింది. అయితే ఆ సమయంలో ఇచ్చినటువంటి హామీలను వాగ్ ఏదైతే మినిట్స్లో పొందుపరిచారో ఇప్పటి వరకు కూడా కొన్నింటిని అమలు చేయలేదు అనే నిరాశ నిస్పృహ ఉద్యోగ వర్గాల్లో బాగా కనిపిస్తుంది. ఇట్లాంటి సందర్భంలో ఈ 10 నెలల సమయంలో దాదాపుగా ఎన్నో సందర్భాల్లో గ్రూప్ ఆఫ్ మినిస్టర్స్తో చర్చలు జరిగాయి. ఉద్యోగ సంఘ నేతలంతా సమావేశమయ్యారు. మనం అది చేద్దాం, ఇది చేద్దాం, ఖచ్చితంగా ప్రభుత్వం మెడలు ఉంచే విధంగా మనం నిర్ణయం తీసుకుందాం, ఉద్యమం చేద్దాం, నిరసన కార్యక్రమాలు చేద్దాం. అలానే చేశారు, చేస్తున్నారు కూడా. అయినప్పటికీ ఎక్కడా కూడా దానికి సంబంధించినటువంటి విషయంలో ప్రభుత్వం నుంచి సానుకూలమైనటువంటి స్పందన రాలేదు. దానికి ప్రధానమైనటువంటి కారణం ప్రభుత్వంలో ఉన్నటువంటి పెద్దలు కాదు, ఈ ఉద్యోగ సంఘ నేతలే అనేది ఇప్పుడు పెద్ద ఎత్తున చర్చ జరుగుతుంది. దీనికి సంబంధించి కొంతమంది మాత్రమే ఉద్యోగ సంఘ నేతల్లో దాదాపుగా ఒక 50% బాగానే పనిచేస్తున్నారు. వారిని కూడా ఇబ్బందికరమైనటువంటి పరిస్థితుల్లోకి మిగిలినటువంటి నేతలు తీసుకువెళ్తున్నారు. వారు చేస్తున్నటువంటి పోరాటాన్ని కానీ, ఉద్యమాన్ని కానీ, నిరసనను కానీ వెనక్కి లాగే ప్రయత్నం చేస్తున్నారు. అందుకే ప్రభుత్వం కూడా చూసి చూడనట్లు, తెలిసి తెలియనట్లు వ్యవహరిస్తుంది. ఏమీ చేయలేరులే అని ఒక రకమైనటువంటి చీలిక తీసుకొచ్చి ఈ విధంగా వ్యవహరిస్తుంది అనేది ఇప్పుడు తీవ్రమైనటువంటి అసంతృప్తి, వ్యతిరేకత కనిపిస్తుంది. ఇట్లాంటి సందర్భంలో ఉద్యోగ సంఘ నేతల పాత్ర ఏ స్థాయిలో ఉండాలి అనే దాని మీద కూడా ఉద్యోగ వర్గాల్లో ఒక రకమైనటువంటి చర్చ. మీ వల్ల కాకపోతే చెప్పండి, అదేదో మేమే ప్రభుత్వంతో తాడో పేడో తేల్చుకుంటామని దీనికి సంబంధించి కొంత ఆలోచన చేసినట్టున్నారు. ఈసారి మాత్రం జరిగేటువంటి చర్చల్లో మేము గట్టిగా నిలదీస్తాం అనేటువంటి సమాధానం కూడా వస్తుంది. దాదాపుగా ఆగస్టు 10వ తేదీన రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుతో సమావేశం ఉండబోతుంది అనేది అందరికీ దానికి సంబంధించి ఒక చర్చ జరిగింది. అయితే మరి ఎందుకు వాయిదా పడిందనే తెలియదు. ఇలాంటి క్రమంలో ఆగస్టు 19వ తేదీన కేబినెట్ భేటీ మళ్ళీ జరగబోతుంది. ఇప్పుడు దాదాపుగా కూటమి అధికారంలోకి వచ్చి రాష్ట్రంలో 2 ఏళ్ళు దాటిపోయింది. ఈ 2 ఏళ్లలో పదుల సంఖ్యలో కేబినెట్ భేటీలు జరిగాయి. అన్ని అంశాల గురించి మాట్లాడుతున్నారు. కానీ ఉద్యోగ వర్గాలకు సంబంధించి కానీ, ఉపాధ్యాయ వర్గాలకు సంబంధించి కానీ, పెన్షనర్లు ఓవరాల్గా కాంట్రాక్ట్ నర్సింగ్ ఎంప్లాయీస్, అలాగే అవుట్సోర్సింగ్ ఎంప్లాయీస్ వీరి గురించి మాత్రం ఎవరూ మాట్లాడట్లేదు. కేబినెట్లో ఒక చర్చ అనేది జరగట్లేదు. దీనికి సంబంధించి ప్రభుత్వానికి తెలియనిది కాదు, అందరికీ తెలిసినటువంటి విషయం అయినప్పటికీ కూడా ఉద్యోగుల అంశానికి సంబంధించి ప్రాధాన్యత ఇవ్వట్లేదు. ఎన్నికలకు ముందు ఏవైతే వాగ్దానాలు చేశారో, హామీలు ఇచ్చారో వాటిని ఎందుకు నిలబెట్టుకోవట్లేదు? ఏదైతే 18వ తేదీన అక్టోబర్ 18, 2025న జరిగినటువంటి ఆ సమావేశానికి సంబంధించి దాదాపుగా 10 అంశాలపై ఉద్యోగ సంఘ నేతలు ముందుంచారు సీఎం ముందు. మరి దానికి సంబంధించి అన్నిటిని కూడా మేము చేస్తాం, చూస్తామని చెప్పినటువంటి పరిస్థితుల్లో ఇప్పటివరకు కూడా కొన్ని మాత్రం అమలయ్యాయి, కొన్ని మాత్రం అలాగే ఉన్నాయి. కేవలం పేపర్కి మాత్రమే పరిమితమైనటువంటి పరిస్థితి మనం చూస్తున్నాం. ఈసారి మాత్రం ఈ రకంగా ఉండొద్దు, మీ వల్లే ఇంత జాప్యం జరిగింది. ఏ రాష్ట్ర ప్రభుత్వం అయినా 5 ఏళ్లకు ఒకసారి పే రివిజన్ కమిషన్ ద్వారా జీతభత్యాల పెంపుదల అనేది జరుగుతుంది ప్రతి రాష్ట్రంలో, దేశవ్యాప్తంగా. మరెందుకు ఆంధ్రప్రదేశ్లో ఈ రకమైనటువంటి విధానం కొనసాగుతూనే ఉంది? గత ప్రభుత్వం ఉద్యోగులను మోసం చేసిందని కూటమి నేతలే ఎన్నికలకు ముందు చెప్పారుగా, మేనిఫెస్టోలో పొందుపరిచారుగా. మరి ఈ ప్రభుత్వం కూడా గత ప్రభుత్వం మాదిరిగా అనుసరిస్తుంది, వ్యవహరిస్తుంది, నిర్ణయాలు తీసుకుంటుంది.
ఈ రకమైనటువంటి పరిస్థితుల్లో ఎందుకు మీరు నిలదీయట్లేదు, ఎందుకు పాలకులపై ఒత్తిడి తీసుకురావట్లేదు అని ఉద్యోగ వర్గాల నుంచి ఉద్యోగ సంఘ నేతలపై తీవ్రమైనటువంటి ఒత్తిడి ఉంది. కానీ ఏం చేయలేనటువంటి పరిస్థితి. ఎందుకనంటే దానికి రకరకాల కారణాలు ఉన్నాయి. ఈక్వేషన్స్, కాలిక్యులేషన్స్ చాలా ఎక్కువ ఉన్నాయి. ఎవరైతే ఇప్పుడు ఉద్యోగ సంఘ నేతలు కొంతమంది ఉన్నారో వారు వీరు రిటైర్డ్ అయిన తర్వాత వారికి రాజకీయంగా కాస్త ప్లాట్ఫామ్ కల్పిస్తారు అనే ఒక ఆశ. గతంలో ఒక ఉద్యోగ సంఘ నేత కూడా అదే రకమైనటువంటి విధానంతో వెళ్ళారు. ఆయనకి ఎమ్మెల్సీ ఇచ్చారు. అందరికీ తెలుసు, నేను చెప్పక్కర్లా పేరు. సో ఇలాంటి సందర్భంలో అక్టోబర్ 18వ తేదీన జరిగినటువంటి ఆ కీలకమైనటువంటి భేటీలో ఏ రకమైనటువంటి అంశాలు ఉన్నాయనేది ఒకసారి మనం గుర్తు చేసుకుందాం. గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ జనరల్ అడ్మినిస్ట్రేషన్ డిపార్ట్మెంట్ దీనికి సంబంధించి సర్వీసెస్ వెల్ఫేర్ మినిట్స్ ఆఫ్ ది మీటింగ్ హెల్డ్ బై ద హానరబుల్ సీఎం ఆఫ్ ఏపీ ఎట్ ద సీఎం క్యాంప్ ఆఫీస్ అమరావతి ఎట్ 5:30 PM on 18/10/2025 with the group of ministers and the service associations representatives minutes of the meeting communicated. దీనికి సంబంధించి ఏ అంశాలు పొందుపరిచారు వారు ఇచ్చినటువంటి ఉద్యోగ సంఘ నేతలు. ఉద్యోగ సంఘ నేతలు చాలా అంశాలని ప్రభుత్వం ముందు ఉంచింది. నెంబర్ 1, అపాయింట్మెంట్ ఆఫ్ ది పే రివిజన్ కమిషనర్, పిఆర్సీకి సంబంధించి కమిషనర్ను నియమించాలి అని. నెంబర్ 2, శాంక్షన్ ఆఫ్ ఇంటర్మ్ రిలీఫ్, ఐఆర్ ప్రకటించాలి వెంటనే. మధ్యంతర భృతి ఏదైతే పిఆర్సీ జాప్యం అవుతుంది కాబట్టి ఐఆర్ ఇవ్వాలి అని. శాంక్షన్ ఆఫ్ ది పెండింగ్ 4 DAs, పేమెంట్ ఆఫ్ ది అక్యుములేటెడ్ ఎంప్లాయీ డ్యూస్, అంటే ఇప్పటి వరకు ఉన్నటువంటి ఆ బకాయిల్ని చెల్లించాలి అని. శాంక్షన్ ఆఫ్ సరెండర్ లీవ్స్, రిజాల్వింగ్ ద ఇష్యూస్ అని చెప్పి హెల్త్ కార్డుకి సంబంధించి అది పెట్టారు. ఇంక ఇలా శాంక్షన్ చైల్డ్ లీవ్ కేర్, శాంక్షన్ ఆఫ్ చైల్డ్ కేర్ లీవ్ వితౌట్ రిఫరెన్స్ టు ఏజ్, ప్రమోషన్ టు పీటీడీ స్టాఫ్, పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ డిపార్ట్మెంట్ విభాగంలో, అంటే గతంలో ఏపీఎస్ఆర్టీసీ ఉండేది, దాన్ని మార్చిన తర్వాత వారిలో ఎన్నో ఏళ్ళగా అలాగే పనిచేస్తున్నారు తప్ప ఎవరికి కూడా పదోన్నతి లేదు అనేది. దీనికి సంబంధించి ఆ చర్చల్లో భాగంగా 10 అంశాలు కనుక మనం చూస్తే దాంట్లో కేవలం 6 అంశాలకు సంబంధించి మాత్రమే ప్రభుత్వం నుంచి సానుకూలమైనటువంటి స్పందన వచ్చింది. వాటిలో కొన్ని కూడా ఇప్పుడు కూడా దాన్ని హామీని నెరవేర్చాల ఇచ్చినటువంటి ఆ రోజు జరిగినటువంటి సమావేశంలో. శాంక్షన్ ఆఫ్ ది ఫస్ట్ డిఏ ఆఫ్ ది 4 పెండింగ్ డిఏస్, 4 డిఏలో 1 డిఏ ఇస్తాం అని చెప్పారు ఆ రోజు. కాన్స్టిట్యూషన్ ఆఫ్ అఫీషియల్ కమిటీ టు లుక్ ఇన్ టు ది ఇష్యూస్ రిలేటింగ్ టు ద ఎంప్లాయీస్ హెల్త్ కార్డ్స్ అండ్ సబ్మిట్ ద రిపోర్ట్ టు గవర్నమెంట్ ఇన్ 8 weeks, 8 వారాల్లోపు, అంటే 2 నెలల్లోగా హెల్త్ కార్డ్ అంశానికి సంబంధించి ప్రభుత్వానికి నివేదిక సమర్పించాలని ఇందులో పొందుపరిచారు. ఇప్పటికి కూడా దానికి సంబంధించి దిక్కుమొక్కు లేదు. చైల్డ్ కేర్ లీవ్ టు శాంక్షన్ అప్ టు ఏజ్ ఆఫ్ రిటైర్మెంట్, రిలీజ్ ఆఫ్ సరెండర్ లీవ్ టు ద పోలీస్ పర్సనల్స్ అండ్ 2 ఇన్స్టాల్మెంట్స్, దట్ ఈస్ 1 in November అండ్ అనదర్ ఇన్ December. ఇది కూడా కొంతమందికి మాత్రమే వచ్చాయి, అందరికీ పూర్తి స్థాయిలో ఇంకా అందల. అలాగే ఇష్యూ ఆఫ్ ది జీవో కన్సర్నింగ్ ద ప్రమోషన్ టు ఎంప్లాయీస్ ఆఫ్ ది పీటీడీ, పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ డిపార్ట్మెంట్లో ప్రమోషన్స్ కూడా మేము చేస్తూ ఉన్నారు. అందులో కూడా కొంతమందికి మాత్రమే, అయిన వారికి ఆకుల్లోనూ కాని వారికి కంచాల్లో అన్న చందంగా ఈ ప్రభుత్వం వ్యవహరిస్తుంది. రిజల్యూషన్ ఆఫ్ ది ఇష్యూయింగ్ రిలేటెడ్ ద ట్యాక్స్ అండ్ సర్వీస్ అసోసియేషన్ బిల్డింగ్స్, దీనికి సంబంధించి ఇన్ని అంశాలు పొందుపరిస్తే కనీసం ఇచ్చినటువంటి వారు పొందుపరిచినటువంటి అంశాలు ఇవి మేము 8 వారాల్లో చేస్తాం, 2 నెలల్లో చేస్తాం, త్వరితగతిన మేము మీ సమస్యను పరిష్కరిస్తామని చెప్పినటువంటి ప్రభుత్వం ఇప్పటి వరకు కూడా అది అలానే ఉండిపోయింది. దీనికి సంబంధించి ఎందుకు ఆ రోజు సమావేశంలో ఏ రకమైనటువంటి విధానం ఉందో ఇప్పుడు జరిగేటువంటి అసలు జరుగుద్దో జరగదో ఒక డౌట్గానే ఉంది. కానీ ఖచ్చితంగా ఉద్యోగ సంఘ నేతలతో చర్చలు జరపాలి అనే డిమాండ్ ఎక్కువైంది. ఏదైతే 2 పర్యాయాలు ఉద్యోగ సంఘ నేతలతో ఈ మధ్య జరిగినటువంటి ఆ చర్చలు సమావేశాల్లో ముఖ్యమంత్రి గారు నోటీసులు పెడతాం, ఖచ్చితంగా మిమ్మల్ని చర్చలకు పిలుస్తామని చెప్పారు. మరి అది ఆగస్టు 10వ తేదీనని అందరూ అనుకున్నారు. ఇప్పుడు 19వ తారీఖున క్యాబినెట్ భేటీ ఉంది. ఈ క్యాబినెట్ భేటీకి ముందే జరగాలి, అంటే 13, 14 తేదీల్లో ఖచ్చితంగా నిర్వహించాలి. ఎందుకంటే ఈసారి మాత్రం మేము ఉపేక్షించేది లేదు, ఎందుకంటే మా మీద ఒత్తిడి ఎక్కువైపోతుందని ఉద్యోగ సంఘ నేతలు కొంతమంది ప్రభుత్వానికి తెలియజేశారు. మరి ఇలాంటి సందర్భంలో
అక్టోబర్ 18, 2025 ఇచ్చినటువంటి ఆ యొక్క మినిట్స్‌లో ఏదైతే అప్పుడు జరిగినటువంటి చర్చల్లో మరి అన్నీ కూడా కేవలం కాగితానికి మాత్రమే పరిమితమైంది. మరి ఎక్కడా కూడా దీనికి సంబంధించి ఆ విషయాలను మీరు ఎందుకు అడగట్లేదు అని ఉద్యోగ సంఘ నేతలపై ఒత్తిడి. కానీ వారు కూడా ఏం చేయలేనటువంటి పరిస్థితి. అక్కడ ఉన్నటువంటి ఆ యొక్క సిట్యుయేషన్ నేపథ్యంలో. సో, ఈసారి మాత్రం అట్లా కాదు. ఖచ్చితంగా ఎందుకనంటే ఇప్పుడు మనం నెరవేర్చుకోకపోతే, మన సమస్యలను మనం పరిష్కరించుకోకపోతే పరిణామాలు తీవ్రంగా ఉంటాయి. మనకి ఆర్థికపరమైనటువంటి నష్టం ఎక్కువగా వాటిల్లేటువంటి ప్రమాదం ఉంటుంది కాబట్టి, ఈసారి మాత్రం మీరు సైలెంట్‌గా ఉండొద్దు. వారు ఏది చెప్తే అది మీరు విని మాకు చెప్పొద్దు. ఖచ్చితంగా అది తేలే వరకు మీరు ఆ సమావేశం నుంచి బయటికి రావద్దు అని ఉద్యోగ సంఘాల్లో, ఉద్యోగ వర్గాల్లో కూడా దీనికి సంబంధించి ఎక్కువగా డిస్కషన్ నడుస్తుంది. చూడాలి ఏ రకమైనటువంటి పరిస్థితులు ఉంటాయి. కూటమి ప్రభుత్వం కూడా ఒక రకమైనటువంటి విధానంతో ఆలోచన చేయాలి. అరే ప్రభుత్వం చక్కగా ముందుకు వెళ్తుంది అంటే ఉద్యోగుల పాత్ర ఎంతో కీలకమైంది కదా. మరి వారికి సంబంధించి మనం ఇచ్చినటువంటి ప్రామిసెస్ ఏవైతే ఉన్నాయో, ఎన్నికల మేనిఫెస్టోలో ఏ అంశాలను పొందుపరిచారు, దానికి సంబంధించి కూటమి అధికారంలోకి రాగానే మధ్యంతర భృతి వెంటనే ఇస్తామన్నారు. మరి ఏది దాదాపుగా 2 ఏళ్ళు గడిచిపోయాయి కదా, మీరెందుకు అడగట్లేదు అని ఉద్యోగ సంఘ నేతలపై తీవ్రమైనటువంటి ఒక రకమైన ఒత్తిడి వస్తుంది. దీనికి సంబంధించి ప్రభుత్వం కూడా ఆలోచన చేయాలి. సానుకూలమైనటువంటి విధానంతో నిర్ణయం తీసుకొని ఒక ప్రత్యేకమైనటువంటి కార్యాచరణ పక్క రాష్ట్రం తెలంగాణలో ఏ విధంగా ఆ పెండింగ్లో ఉన్నటువంటి బకాయిలను క్లియర్ చేయడానికి ప్రతి నెల దాదాపుగా 700 కోట్ల రూపాయలను కేటాయిస్తుంది రేవంత్ సర్కార్. మరి ఇక్కడ ఎందుకు చేయట్లేదు? మేము ఒకేసారి మా సమస్యలన్నీ క్లియర్ చేయమని మేము అడగట్లేదు కదా. మీకున్నటువంటి పరిధిలోనే మాకు క్లియర్ చేయమని అడుగుతున్నాం కదా. ఇప్పటికి కూడా రాష్ట్ర ఆర్థిక పరిస్థితి బాగోలేదని దాటవేయటం అనేది ఆ ధోరణి మంచిది కాదు అనేది ఉద్యోగుల అభిప్రాయం. చూడాలి మరి ఏం జరుగుతుంది అనేది. దాదాపుగా 13, 14 తేదీల్లో అంటే క్యాబినెట్కి ముందు ఖచ్చితంగా సీఎంతో చర్చలు జరగాలి అనే ఒక డిమాండ్తో ఉన్నారు. దానికి సంబంధించి అసలు చర్చలు జరుగుతాయా? చర్చలు జరగటానికి ఉద్యోగ సంఘ నేతల పాత్ర కూడా చాలా కీలకం. మరి ఆ రోజు గ్రూప్ ఆఫ్ మినిస్టర్స్ ముఖ్యమంత్రి గారితో చర్చలు జరుపుదామని మాట ఇచ్చారు కాబట్టి ఒత్తిడి తీసుకురండి, ఖచ్చితంగా చర్చలు జరగాలి. ఇవన్నీ వారికి తెలియనివో కాదు, కానీ మన సమస్యలు, మన ఆర్థికపరమైనటువంటి ఇబ్బందుల నుంచి మనం బయటికి వెళ్ళాలి. ఎలా అంటే దానికి సంబంధించి మనం ఖచ్చితంగా అందరం కూడా యూనిటీగా ఉండాలి అనే డిమాండ్ ఎక్కువ. చూడాలి మరి కూటమి ప్రభుత్వం ఏం చేస్తుంది అనేది. మేము కూడా రిక్వెస్ట్ చేస్తున్నాం కూటమి ప్రభుత్వాన్ని, ఖచ్చితంగా ఉద్యోగుల సమస్యలపై ఒక రకమైనటువంటి కార్యాచరణ రూపొందించుకొని దశల వారీగా అయినా సరే ఆ సమస్యలను తీర్చడానికి ప్రణాళికబద్ధంగా ఒక కీలకమైనటువంటి నిర్ణయం తీసుకుంటే బాగుంటుందని సామాన్యుడి చేతిలో సామాజిక అస్త్రం #1 న్యూస్ మా ఛానల్ మేము కూడా కోరుకుంటున్నాం. ఈ టాపిక్పై మీ విలువైనటువంటి అభిప్రాయాలు కామెంట్ రూపంలో తెలియజేయండి. దయచేసి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.